ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చదువుకుందాం. చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణకములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టి మీరు జరిగించు అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకున్నట్లయితే ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు యెహోవాకు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువైన యెహోవాకు. వాక్యంతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఆయన ఎవరైతే దేవునికి ఇష్టము కాని పనులు చేస్తున్నారో వాళ్ళని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. మీ అక్రమ విషయాలు, మీరు అక్రమంగా ప్రవర్తించిన ప్రవర్తనను మీ మనసును మార్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి, నూతనముగా దేవునిలో ఎదగండి. నూతనంగా దేవునిలో ఎదిగినట్లయితే మీకు శిక్ష రాకుండా మరణము నుంచి నేను తప్పిస్తాను. ఎందుకంటే మనం దుష్టత్వంలో ఉండి మరణించడం వల్ల దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనము మనసు మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే దేవునికి సంతోషం ఉందంట. చూడండి, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువైన యెహోవాకు. ఏ రెండవ మరణం నుంచి తప్పించడానికి ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడో, అదే రెండవ మరణం నుంచి తప్పించబడడానికి ఏం చేయాలంటున్నాడో, మన మనసును మార్చుకోవాలంట, మన హృదయాన్ని మార్చుకోవాలంట. నూతన బుద్ధియు నూతన హృదయమును తెచ్చుకునడి అని చెప్తున్నాడు. ఎందుకంటే పాతవి గతించెను, ఇవిగో కొత్తవయ్యను. ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడైనా కూడా కొత్త హృదయము, కొత్త మనసు, కొత్తగా ఉంటూ కొత్త బుద్ధి కలిగి దేవునిలో ఇష్టకరంగా ఉండినట్లయితే ఆయన నిన్ను నన్ను ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికి, ఆ భయంకరమైన శోధన నుంచి తప్పించడానికి ఆయన నిన్ను నన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తప్పించబడాలంటే మనము ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండాలి. అయితే వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన, నువ్వు ఇంకా ఏం చేయాలంట? శిక్షకు కారకులు కాకుండానట్లు ఇంకా దేవునికి ఇష్టకరంగా మారేవారిగా ఉండాలి. ఆయన శిక్షించడానికి సిద్ధంగా లేడు, కానీ ఆ శిక్ష నుంచి తప్పించడానికి మాత్రమే ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే తప్పించబడడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. సిద్ధపాటు కలిగి ఉండేవారిగా ఉందాం. దేవుడిచ్చు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.